ప్రపంచమంతా అబ్బురపోయేలా జనసందోహం అంతా భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న ఈ వేళ ఓదెలా 2 టీజర్ లాంచ్ మహాకుంభమేళాలో జరుగుతున్న ఈ ఆనందహేళ. ఎస్, సంపత్ నంది టీమ్ వర్క్స్ అండ్ మధు క్రియేషన్స్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి సినిమా. మధు గారు ప్రొడ్యూసర్గా, సంపత్ నంది గారు కథ, స్క్రీన్ ప్లే అలాగే దర్శకత్వ పర్యవేక్షణ చేసిన అశోక్ తేజ గారి డైరెక్షన్లో అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్తో మన ముందుకు రాబోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా గారు ఇప్పటి వరకు ఎప్పుడూ పోర్ట్రే చేయనటువంటి విధంగా ఒక శివశక్తిగా మనకి కనిపించబోతున్నటువంటి సినిమాలో, అలాగే ఓదెలా 1 చూసినటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉండే ఉంటారు వశిష్ఠ గారు. మరి వశిష్ఠ గారు ఉగ్రరూపం దాల్చినటువంటి ఈ సినిమా టీజర్ లాంచ్ ఈరోజు కుంభమేళలో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో జరుగుతున్నటువంటి ఈ పర్వదినాన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు నాగసాధువులు కూడా విచ్చేసి ఉన్నారు. అలాగే ఇప్పుడు ఒకసారి ప్రొడ్యూసర్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇదంతా కూడా మనకి కుంభమేళాలోనే జరుగుతోంది. మధు గారు నమస్కారం అండి, స్వాగతం. మన ప్రొడ్యూసర్ గారు మధు క్రియేషన్స్ నుంచి, అండ్ అలాగే సంపత్ నంది టీమ్ వర్క్స్ నుంచి మా సంపత్ నంది గారు, ద డైరెక్టర్ ఆఫ్ రచ్చా, బెంగాల్ టైగర్, సిటీ మార్, అండ్ అలాగే ఇప్పుడు వారి దర్శకత్వ పర్యవేక్షణలోనే జరుగుతోంది ఈ సినిమా. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అజనీష్ గారు, వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. జనరలీ ఆయన్ని మనం ఎక్కువగా టీజర్ లాంచ్ ఫంక్షన్స్లోనో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనో చూడము, కానీ ఈరోజు మహాకుంభమేళ కాబట్టి ఇక్కడ వారు కూడా మనకి ప్రత్యక్షం అయ్యారు. అండ్ డైరెక్టర్ అశోక్ తేజ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అశోక్ తేజ గారు సినిమా డైరెక్టర్, ఓదెలా రైల్వే స్టేషన్ని కూడా డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ అశోక్ తేజ గారు, వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ వశిష్ఠ గారిని మనం ఓదెలాలో చూసి బాగా భయపడ్డాము. అక్కడతో కథ కథమైంది కదా అనుకున్నాం, కానీ అక్కడతో కథ కథం అవ్వలేదు. మళ్ళీ ఆ కథ కొనసాగుతుంది. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు నేను ఉన్నటువంటి ఈ వేషం ఏదైతే ఉందో, మీరు ఓదెలా 2 పోస్టర్ చూసినట్టయితే మీరు రికగ్నైజ్ చేసే ఉండుంటారు. తమన్నా గారు శివశక్తిగా అందులో కనువిందు చేస్తున్నారు. సో అదే కాస్ట్యూమ్లో ఈరోజు నేను ఇక్కడ నిలబడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కుంభమేళ, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ, ఇలా ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి పుణ్యం మూటగట్టుకున్నటువంటి మధు గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ, ఈరోజు నేను ఇలా ఉన్నాను ఈ వేషధారణలో, కానీ ఒరిజినల్ ఈ సినిమాలో మీరు ఆవిడ్ని చూడబోతున్నారు. సో ఇన్వైటింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూస్తున్న వాళ్ళు మీరందరూ ఒక్కసారి చప్పట్లతో ఆహ్వానం పలకండి టు తమన్నా గారు, తమన్నా భాటియా. ఎస్, సో ద టీమ్ ఇస్ కంప్లీట్లీ రెడీ. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, టీజర్ లాంచ్లు, కార్యక్రమాలు నేనే చేశాను గత 10-15 సంవత్సరాల నుంచి. కానీ ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఈవెంట్ ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి ఒక ఈవెంట్కి ఇక్కడ పర్మిషన్ తెచ్చుకొని దీని కెమెరాలన్నింటినీ అరేంజ్ చేసి లైవ్ కూడా మీకు వచ్చేలాగా చేస్తున్నారు అంటే మామూలు వాళ్ళు కాదు. సినిమా లాంచ్ ఈవెంట్ కూడా కాశీలోనే జరిగింది, టీజర్ ఇక్కడ జరిగింది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇక టీజర్ లాంచ్ మొదలు పెట్టేద్దామా, ఆ తర్వాత అందరి మాటలు విందాము. ఓకే, ఈరోజు మన కార్యక్రమానికి జనరలీ ఏంటంటే మనం హైదరాబాద్లో ఈవెంట్లు చేసినప్పుడు వీళ్ళని అక్కడికి రప్పించాల్సి వస్తుంది, కానీ ఈరోజు మనమే వాళ్ళ దగ్గరకు వచ్చాము. మన నాగసాధువులు, అప్కో హమారా నమస్కార్. అండ్ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆప్సే వింతీ హై కి ఆప్ టీజర్ కో లాంచ్ కరే. ఓదెలా 2 రెడీ. हर हर महादेव। ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टि वर्धनम उर्वरावमिव बंधनात् मृत्युं मूर्छिमामृतात्। ओम त्र्यंबकं यजामहे सुगंधि पुष्टि वर्धनम उर्वरावमिव बंधनात् मृत्युं मूर्छिमामृतात्। आशुतोष शशांक शेखर चंद्रमौली चिदंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नगन दिवंगरा। हर हर महादेव शंभो काशी विश्वनाथ शंभे। हर हर महादेव शंभो काशी विश्वनाथ शंभे। Okay, so let's have the teaser please. Start with our ప్రొడ్యూసర్ మధు గారు. అంటే అందరూ ఒకటే మాట చెప్పారు, ముక్తకంఠంతో, ఖర్చుకి వెనకాడకుండా సినిమా బాగుండాలి అనేటువంటి ప్యాషన్తో, సినిమా మీద అపారమైనటువంటి నమ్మకంతో ఆయన బడ్జెట్ని చాలా భారీగా పెట్టి ఈ సినిమాని నిర్మించారు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మధు గారు, మీలాంటి ప్రొడ్యూసర్స్ వర్ధిల్లాలి. సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా చాలా సినిమాలు ఇలాంటివి తీయాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము. అండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్.
తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలు. ముందుగా ఈ యొక్క సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక విధంగా ఉండే, ఎప్పుడైతే కాశీలో లాంచ్ చేశామో మా ఎక్స్పెక్టేషన్స్, సంపత్ గారు నేను ఎప్పుడు కలిసినప్పుడల్లా తనతో ఒక మాట అనేది, అది నేను చెప్పను, అది తను చెప్తాడు ఏం చెప్తాడనేది. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి కారణం తన స్టోరీ, డైలాగ్స్, తన డైరెక్షన్, పర్యవేక్షణ. కాశీలో స్టార్ట్ అయిన మా జర్నీ మళ్ళీ ప్రయాగ్రాజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్టార్ట్ అయినాము. అంటే మీరు ఏ మాత్రం ఉంటుంది అనేది మీరు ఒక కొత్తగా మేము స్టార్ట్ చేసినాం. ఓపెనింగ్ అనేది కాశీలో, టీజర్ ఈవెంట్ అనేది ఇక్కడ ప్రయాగ్రాజ్లో. ఇక్కడ ఒక్క మనిషి రావడానికే ఎంతో ఇబ్బందిగా ఉన్న ఈ టైంలో ఇంతమందిని తీసుకొచ్చి ఎలా చేస్తారు అని చాలామంది నన్ను చాలా భయభ్రాంతులకు గురి చేసిర్రు. కానీ సక్సెస్ఫుల్గా మా యొక్క సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ బాగా సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ లోకల్ రాజేందర్ భాయ్, మీరు మీ హెల్ప్ చాలా మాకు పనిచేసింది, మాకు చాలా చేస్తారు అని. హలో 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 ఇంకొకటండి, ఈ సినిమా ఓటీటీలో ఎలానో చూస్తామనే సినిమా కాదు, ఇది థియేట్రికల్ మూవీ. వశిష్ఠ గారు, తమ్మన్న గారు ఏ రేంజ్లో స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనో ఆ ఇదిలో మన సంపత్ నంద్ గారు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు ఇది. కానీ ఇంతకన్నా ఈ సీజీ వర్క్ కానీ ఇది ఇంతకన్నా నేను ఎక్కువ ఒక ప్రొడ్యూసర్గా చెప్తే నా గురించి నేనేదో చెప్పుకున్నట్టు అవుతుంది. మీరు టీజర్ చూశారు, మీరే చెప్పండి, మీకే వదిలేస్తాను. ఓకే, సో మధు గారు ఇందాక చెప్పిన విధంగానే మీరు బోలెడంత పుణ్యం మూటగట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు కేవలం మహాకుంభమేళకి రావడం మాత్రమే కాకుండా ఇంతమందిని ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటే అది మీరు చేసుకున్నటువంటి భాగ్యము, మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నటువంటి రీతిలోనే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ అశోక్ తేజ గారు ప్లీజ్. ముందుగా ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2 తమన్ గారితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. మధు గారు సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంత లొకేషన్కి వచ్చి ఒక స్మైల్ ఇచ్చే వెళ్తుంటారు ఇప్పుడు. అండ్ తమన్న గారికి థ్యాంక్ యూ అండి. అన్నయ్య, ఇది మనకు 3వ సినిమా, ఇలాగే మన జర్నీ కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ సౌందర్ గారు అండ్ అజనీష్ గారు అండ్ మా టీం అందరూ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అశోక్ గారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ వచ్చేసి థ్రిల్లరు, మరి సెకండ్ అది సంపత్ గారు చెప్తారు. సంపత్ గారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, మనకి కాంతారా సినిమా చెప్పగానే, విరూపాక్ష చెప్పగానే, మంగళవారం చెప్పగానే వారి పేరు గుర్తొచ్చేస్తుంది. అజనీష్ లోక్నాథ్ గారు, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి మ్యూజిక్ చాలా మిస్టికల్గా ఉంటుంది అండ్ హాంట్